ఇలా గొంతు కోసం సరే, కానీ నాడు నిండు సభలో హోదా 10 ఏళ్లు కావాలంటూ వైలెంట్ గా గగ్గోలు పెట్టిన కమలనాథులు అధికార పీఠం ఎక్కగానే ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఆనాడు కాంగ్రెస్ నేతలు రాష్ట్రాన్ని ముక్కలు చేసి మోసం చేస్తే ఇప్పుడు బీజేపీ అధినేతలు మాట తప్పి జనాల్ని దగా చేస్తున్నారు. వాళ్ల గొంతుకొస్తే వీళ్లు దానిపై కారం చల్లుతున్నారు. మొత్తంగా రెండు పార్టీలు హోదా పేరుతో శవరాజకీయాలు చేస్తున్నారు. దేశంలో న్యాయం బతికే ఉందా అంటే బీజేపీ నేతల తీరు చూస్తుంటే ఖచ్చితంగా అనుమానం వస్తోంది. నాడు విభజన సమయంలో నిండు సభలో రంకెలేసిన కమలనాథులు ఇప్పుడు న్యాయం అడిగితే అంకెల గారడీలు చేస్తున్నారు. అప్పట్లో కాంగ్రెస్ పాలకులు అడ్డగోలుగా రాష్ట్రాన్ని ముక్కలు చేస్తుంటే కమలనాథులొచ్చి అభయహస్తం ఇచ్చారు. కానీ ఇప్పుడు వాళ్లే అధికారంలోకి వచ్చాక ఏపీ ప్రజలకు హ్యాండ్ ఇచ్చారు. సర్లే, ఎప్పటికైనా ప్రత్యేక హోదా ఇస్తారులే అని ఆశగా ఎదురు చూస్తున్న తెలుగు ప్రజలకు కుండబద్దలు కొట్టినట్లు అసలు నిజాన్ని ఎప్పటికప్పుడు బయటపెట్టుకుంటూనే వచ్చిన బీజేపీ నేతలు మరోసారి ఏపీకి ప్రత్యేక హోదా లేదన్న విషయాన్ని తేల్చి చెప్పేశారు. ఏడాది కిందట సభలో హోదా గురించి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఇంద్రజిత్ లేదంటూ సమాధానమిచ్చారు. ఆపై గత నెల మరో బీజేపీ నేత చౌదరి ఏపీకి హోదా అవసరం లేదంటూ కొత్త కథలు చెప్పుకొచ్చారు. ఇంతలోనే కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఏకంగా నిండు సభలోనే ఏపీకి హోదా ఇచ్చేది లేదని తేల్చి చెప్పేశారు. అసలు విభజన చట్టంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న విషయం స్పష్టం చేయలేదని కుంటిసాకులు వెతికారు. నేరాన్ని కాంగ్రెస్ నేతల మీదకు నెట్టేసి తాము సేఫ్ సైడ్ అయిపోవాలని కుట్రలు పన్నారు. लेकिन हमारी पार्टी के दोहरे उद्देश्य थे कि तेलंगाना का राज्य बने और जो सीमांध्र का क्षेत्र है, राज्य के बंटवारे से जो उसके आर्थिक कठिनाइयां आएंगी, उस दृष्टि से सीमांध्र के साथ न्याय हो। हमने सभी पार्लियामेंट्री टैक्टिक्स जो होते हैं उनका प्रयोग किया और सरकार के ऊपर राज्यसभा में दबाव डाला. అంటే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదని చిట్టాపద్దుల అమాత్యుల వారు అంకెల రంకెలేశారు. కేంద్రం ఇవ్వాల్సిన పన్నుల వాటాను కూడా ఆర్థిక సాయంగా చూపించి చేతులు దులిపేసుకుందాం అనుకున్నారు. అదేమని నిలదీసేసరికి అసలు ఏపీకి ప్రత్యేక హోదా విభజన చట్టంలో లేని అంశమని మెలికిపెట్టారు. నిజానికి ఏపీకి 5 ఏళ్ల ప్రత్యేక హోదా ఇస్తున్నట్లు 2014 ఫిబ్రవరి 15న నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ నిండు సభలో ప్రకటించారు. వాస్తవానికి ప్రధాని హోదాలో అందున ప్రణాళిక సంఘం అధ్యక్షుడిగా ఆయన చేసిన ప్రకటనతో నైతికంగా ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేసినట్లే. The specific steps our government will take to address the concern of all regions of the state, particularly of Simandra, for purposes of central assistance, special category అప్పట్లో మన్మోహన్ సింగ్ ఈ ప్రకటన చేసినప్పుడు బీజేపీ సీనియర్ నేతలంతా అక్కడే ఉన్నారు. పార్టీ సీనియర్ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అయితే ప్రధాని ప్రసంగానికి అడ్డు తగిలి మరీ నానా రాద్ధాంతం సృష్టించారు. సభకు అడ్డు తగిలి మరీ హోదా 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు ఇవ్వాలంటూ గగ్గోలు పెట్టారు. There are apprehensions in the minds of the people in our Simandra region about the safety and security and also about employment, education and opportunities for the people of Simandra region. ఈ తంతంతా జరిగినప్పుడు అరుణ్ జైట్లీ అక్కడే ఉన్నారు. అప్పుడు సినిమా చూసిన జైట్లీ వారు ఇప్పుడు ఏపీ ప్రజలకు సినిమా చూపిస్తున్నారు. కనీసం రాజధాని కూడా లేదు, ఆదాయం లేదు, ఆర్థిక భారాలు మోయలేక చస్తున్నాం, నిధులైనా ఇవ్వండయ్యా అంటూ ఎన్ని విన్నపాలు చేసినా జైట్లీ చెవులకెక్కడం లేదు. ఏదైనా గట్టిగా అడిగితే తాను ప్రధానితో మాట్లాడతాను అంటూ నంగనాచి కబుర్లు చెబుతారే తప్ప ఏం మాట్లాడతారో మాత్రం చెప్పరు. ఇలా అంతా కలిసికట్టుగానే హోదా విషయంలో నాటకాలు ఆడుతున్నారు. వాస్తవానికి నాడు ప్రధాని ప్రకటనతో ఏపీకి నైతికంగా ప్రత్యేక హోదా వచ్చేసినట్లే. ఆ లెక్క ప్రకారం ఎన్డీఏ సర్కారు ఏపీకి హోదా కింద వచ్చే గ్రాంట్స్ మంజూరు చేయాలే తప్ప ఇలా ప్రణాళికా సంఘం చెప్పాలి, 15 రాష్ట్రాలు ఒప్పుకోవాలి అంటూ కొత్త పల్లవి అందుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే అది తమ ఖాతాలోకి రాదన్న అక్కసుతో కమలనాథులు నాలుక మడతేశారు. ఇందుకోసం నెపాన్ని కాంగ్రెస్ నేతల మీదకు తోసేశారు. ఒక్క వెంకయ్యనాయుడే కాదు, నేటి ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఎన్నికల ప్రచారంలో తిరుపతి వచ్చినప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకుంటామంటూ తొడలుగొట్టారు. ఆయన మాటలు విని జనం చప్పట్లు కూడా కొట్టారు. ఆపై ఎన్నికల్లో ఆయన ఎంపీలకు ఓట్లు కూడా వేశారు. కానీ అధికార తీరం చేరుకున్నాక మోడీ గారు నిర్దాక్షిణ్యంగా హోదా తెప్పను తగలేస్తారని ఎవ్వరూ ఊహించలేదు.
కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ ఉంటే ఇక తమ భవిష్యత్తుకు తిరుగే ఉండదని సంబరపడ్డారు. కానీ కేంద్రంలో బీజేపీ పీఠమెక్కాక కానీ అసలు సంగతి అర్థం కాలేదు. పార్టీ అధికారంలోకి వచ్చాక వెంకయ్యనాయుడుతో సహా నేతలంతా నాలుక మడతేశారు. ఎప్పుడు ఏపీ ప్రత్యేక హోదా విషయంలో మాట వచ్చినా వెంటనే మాట మార్చేయటమో లేక ఆవు వ్యాసం చెప్పినట్లు డొంక తిరుగుడుగా సమాధానం చెప్పడమో చేస్తూ వచ్చారు. మొత్తంగా ఈ వ్యవహారం అంతా చూస్తే ఏపీకి ప్రత్యేక హోదా అన్నది మిథ్య అన్న విషయం తేలిపోయింది. అప్పట్లో ఎన్నికల్లో ఓట్ల కోసం అన్ని పార్టీల నేతలు కల్లబొల్లి కబుర్లు చెప్పి జనాల్ని మోసం చేశారు తప్ప ఎవరూ ఈ విషయంలో ప్రజల కష్టాన్ని అర్థం చేసుకోలేదని, ఇక ఎప్పటికీ అర్థం చేసుకోరని, వాళ్లంతా రాజకీయాలు చేసినంతగా రాష్ట్రం గురించి పట్టించుకోరని, వాళ్ల రాజకీయ స్వార్థానికి 5 కోట్ల ఏపీ ప్రజలు బలైపోయారన్నది తేలిపోయింది. ఇప్పుడిన్ని నాటకాలాడుతున్న అన్ని పార్టీలు మళ్లీ 2019 ఎన్నికల్లో హోదానే తమ అజెండాగా చేసుకుంటాయనడంలో మాత్రం సందేహం లేదు. అంటే హోదా అన్న అంశాన్ని రాజకీయం చేస్తారు తప్ప రాష్ట్రం కోసం హోదాను అమలు చేయటానికి మాత్రం ఎవరికీ చేతులు రావన్న వాస్తవం ప్రజలకు ఎప్పుడో అర్థమైపోయింది. అసలు తెలంగాణ రావడానికి, ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవటానికి కారణం ఏమిటో తెలుసా? అక్కడి రాజకీయ నేతలే. తెలంగాణ సాధన కోసం అక్కడ పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులంతా ఒక్కటై పోరాటం చేశారు. పార్టీలను, భేషజాలను పక్కన పెట్టి ఉద్యమంలో భాగస్వాములయ్యారు. కానీ అంత చిత్తశుద్ధి మాత్రం ఏపీలో ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న పోరాటంలో కనిపించడం లేదు. ఇక్కడ ఎవరికి వాళ్ళు తమ గేమ్ ప్లాన్ అమలు చేసుకుంటూ వెళుతున్నారు తప్ప సంఘటితంగా పోరాడింది ఒక్కసారి లేదు. అవును, రాష్ట్రం కోసం తెలంగాణ వాళ్ళు తెగించి పోరాడారు. కానీ హోదా కోసం ఏపీ నేతలు కనీసం దూకుడు కాదు కదా, రవ్వంత చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదు. ఇలా ఎవరికి వాళ్ళు ఎవరికి నచ్చినట్లు అడుగులేస్తూ ఉంటే హోదా కాదు కదా, రావాల్సిన నిధులు కూడా వచ్చే అవకాశం లేదు. ఒకటి మాత్రం విస్పష్టం, ఏపీకి ప్రత్యేక హోదా రావాలంటే తెలంగాణ ఉద్యమం స్థాయిలో ఇక్కడ ఉద్యమం జరగాలి. తెలంగాణ కోసం అన్ని పార్టీలు ఎలా ఒక్క వేదిక మీదకు వచ్చాయో ఇక్కడ అలాగే వచ్చి సంఘటితంగా పోరాటం చేసినప్పుడే కేంద్రం మెడలు వంచడం సాధ్యమవుతుంది. అలా అంతా ఒక్కటవ్వనంత వరకు హోదా అన్నది మిథ్యే. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.